అంటే మీకు చాలా అంటే ఇప్పుడు సినిమాలు చేస్తున్నప్పుడు ఇంకో సినిమా ఆఫర్ వస్తుంటుంది. అవును. వచ్చినప్పుడు ఒక సినిమా చేస్తే ఇంక డేట్స్ క్లాష్ వల్ల కొన్ని వదులుకోవాల్సి వస్తుంది. అవును. సో అలా వదులుకోవటం అంటే అమ్మ నేను అంత బిజీ ఉన్నానని కూడా ఒక రకమైన ప్రౌడ్ మూమెంటే. అంటే ఒక సినిమాని వదులుకోవటం కూడా అంటే ఆల్రెడీ ఇంకో సినిమాలో బిజీగా ఉండటం వల్లే వదులుకుంటాం. అవును. సో అలా ఒక మంచి క్యారెక్టర్స్ వదులుకున్నప్పుడు ఫీల్ అయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అమ్మో! చాలా ఉన్నాయి అసలకి. బస్తాలు బస్తాలు ఉన్నాయి. అవునా? వచ్చిన కొత్తలో అసలకి ఎన్ని సినిమాలు ఎందుకు మన 'కుమారి 21 ఎఫ్ఏ' ఉంది. సినిమా అంతా అయిపోయింది. సినిమా అంతా అయిపోయి లాస్ట్ ఇంక 'బ్యాంకాక్' సాంగ్ ఒక్కటే వెళ్ళాలి. అమ్మయ్య! ఒక పెద్ద సినిమా చేసేసాను సుకుమార్ రైటింగ్స్‌లో ఇది అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. అప్పుడు నాకు 'ఎక్స్‌ప్రెస్ రాజా' సినిమా వచ్చింది. మేలపాక గాంధీ గారు నాకు గారంటే అన్న ఆఫీస్కి పిలిచారు. రే కుక్క బొమ్మ వేసి కథ చెప్పారు. ఇదిరా 45 డేస్ క్యారెక్టరు, హీరోకి 45 డేస్, నీకు 45 డేసే, ఇది హీరో పక్కన ఫ్రెండ్ క్యారెక్టర్ అని చెప్పేసి మొత్తం చెప్పారు. అసలుకి విన్నప్పుడే ఫుల్ ఎంజాయ్ చేశాను నేను. మనకి ఇంకా మంచి క్యారెక్టర్ పడింది అది ఇది అనుకున్నా. వచ్చేటప్పటికి స్టార్టింగ్ ఏదైతే షూటింగ్ స్టార్ట్ అవుతుందో ఆ ఫస్ట్ 3 రోజులు క్లాష్. వీళ్ళేమో వదలట్లేదు. అక్కడేమో ఖచ్చితంగా మార్కెట్ సెట్ వేసేసాము, షూటింగ్ చేయాలి అని ప్రభాస్ అన్న ఇదే వాళ్ళు చేశారు. కానీ ఆ మంచి క్యారెక్టర్ ఇటు చూస్తే దగ్గరికి వచ్చినాక ఇల్లు చేయలేదు. అది ఎవరిదో పాస్పోర్ట్ ప్రాబ్లం వచ్చిందని అటు ఇటు చేసి ఆ షూటింగ్ ఆ సినిమా పోయింది. అలాగ అఖిల్ పోయింది. భలే భలే మగాడిలో ఏదో చిన్న క్యారెక్టర్, ఒక 5-6 డేస్ క్యారెక్టర్. అలాగ ఒక పెద్ద లిస్ట్ ఉంది. ఒక సినిమా కమిట్ అయిపోతాం, ఇది కమిట్ అయిపోగానే వస్తుంది. చేసిన 150 సినిమాలు వదులుకుని 150 వెళ్తే మొత్తం 300 సినిమాలు. ఎందుకు చాలా సినిమాలు దగ్గరికి వచ్చి పోతా ఉంటాయి. మనమేమో ఖాళీగా ఉన్నాం కదా అని ఏదొస్తే అది కమిట్ అయిపోతాం. మామూలుగా ఖాళీగా ఉన్నా లేకపోయినా సినిమా వస్తే కమిట్ అయిపోతాం కదా. కమిట్ అవ్వగానే వస్తుంది, ఏదో వస్తుంది. ఇంక అది ఇంకేం చేస్తాం, మనం ఏమీ చేయలేం. అలా పోతానే ఉంటాం. బాగా బాధపడిన సినిమా ఉందా? అరే ఇది అనవసరంగా వదులుకున్నా నేను, చేసి ఉండాల్సింది అని. అంటే ఈ పెద్ద పెద్ద పేర్లు ఇప్పుడు వేరే వాళ్ళు చేసేసి ఉంటారు కదా, చెప్తే పెద్ద పెద్ద హీరోలయే ప్రభాస్ గారితో అనుకోవచ్చు, అల్లు అర్జున్ గారితో అనుకోవచ్చు. చాలా సినిమాలు దగ్గరికి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ గారితో అనుకోవచ్చు. దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకా ఏది ఇంక నేను తిట్టుకున్నాను అనమాట. ఎందుకంటే చిన్న సినిమానో పెద్ద సినిమానో నాకు అడ్జస్ట్ చేసే పరిస్థితి ఉంటే అడ్జస్ట్ చేసేస్తారు. ఎందుకంటే మేనేజర్లో ఎవరో వెళ్ళి మాట్లాడరు నా ప్రాబ్లం. నేనే డైరెక్ట్ కాంటాక్ట్, డైరెక్టర్లకు కానీ, కోడేటర్లకు కానీ, మేనేజర్లకు కానీ అందరు నాతోనే మాట్లాడతారు. కాబట్టి ఏమైనా అడ్జస్ట్మెంట్ ఉంటే నేనే అడుగుతా. వాళ్ళు పాపం 100% ట్రై చేస్తారు, కుదరకపోతేనే కుదరదని చెప్తారు. ఇప్పుడు చిన్న సినిమా నాకు డేట్ అడ్జస్ట్ చేస్తే అతనికి ఒక 10 లక్షలు లాస్ వచ్చేస్తుంది. ఆ 3 రోజులు షూటింగ్ చేయకపోతే మిగతా ఆర్టిస్టుల కాంబినేషను ఇంకా అన్నీ చెప్పినప్పుడు మనం కూడా ఏం అనలేము. అలా చాలా పోతుంటాయి. నాకే కాదు చాలామంది ఆర్టిస్టులు కామన్ ప్రాబ్లం. ఓకే, ఎక్కడో చదివానో విన్నాను, ప్రభాస్ ఇంటి ముందు వర్షంలో తడుచుకుంటూ ఏంటి అసలు ఏం జరిగింది అది? మామూలుగా వర్షం సినిమా కాడి నుంచి నాకు ప్రభాస్ గారి సినిమాలో తెగ చూసామండి. ఓకే, బాగా ఇష్టం కూడా. అలా హైదరాబాద్ వచ్చి మీకు చెప్పాను కదా ఐఎల్స్ కోచింగ్ అయ్యని అయిపోయింది. అది ఇంకా అయిపోయింది, ఇంకా సర్దేద్దాం నెక్స్ట్ మంత్ బయలుదేరేద్దాం అనే టైంకి ప్రభాస్ గారి బర్త్డే వచ్చింది. 23rd బర్త్డే. నేను ఇంకా మా ఫ్యాన్స్ గ్రూపులు ఉండేవి అప్పుడు, ఆ గ్రూపులో నేను కూడా యాడ్ అయ్యేవాడిని. ప్రభాస్ ఫ్యాన్స్ బర్త్డే రోజు అంటే ఇవన్నీ 2012-13 ఇప్పటికి నాలెడ్జ్ వచ్చింది. బర్త్డేకి ఎక్కడున్నా సరే ప్రభాస్ గారి ఇంటికి వచ్చి అమ్మగారు భోజనం తిని పెద్దమ్మ టెంపుల్లో దర్శనం చేసుకొని ఇది ఒక ఫార్మేట్ అని ఫిక్స్ అయిపోయాం మేము. ఆయన వచ్చినా రాకపోయినా వచ్చాడు ఇంకంతే. నేను వెళ్ళి ఇంక ఉదయాన్నే 6 గంటలకి నేను మహేంద్ర అని పుత్తూరు అబ్బాయి ఇద్దరం వెళ్ళి ఆ చెట్టుగా ఎదురుగా కానక చెట్టు ఏదో ఉంటుంది, కానక చెట్టు, ఆ చెట్టు దగ్గర నిలబడుకో ఉన్నాం. ఉదయం 6 నుంచి ఇంకా ఫ్యాన్స్ వస్తున్నారు పోతున్నారు. కొంతమంది బయటకు వచ్చి అప్పటికి మిర్చి ఫోటోలు ఇస్తున్నారు. అప్పుడు బాహుబలి ప్రీ ప్రొడక్షన్ అనుకుంటా. అప్పుడు లేరండి కేరళ పోయారండి అది ఇది ఎంత చెప్పినా వెళ్ళలేదు మేము. వర్షం పడినా వర్షంలో అలాగే నిలబడుకో ఉన్నాం. టిఫిన్ లేదు, లంచ్ లేదు, డిన్నర్ లేదు. నైటు 1 గంట వరకు నేపాల్లో సెక్యూరిటీ గార్డ్ ఉన్నాడు, వాడి దగ్గరికి వెళ్ళి నేను మామూలు తెలుగే అంతంత మాత్రం అక్కడికి వెళ్ళి వాడితో మాట్లాడి లోపల నుంచి ఎవరో మేనేజర్ వచ్చారు, శ్రీనివాసరాజు గారు ఎవరో ఆయన పేరు, లోపలికి వచ్చి లోపలికి పిలిచారు డోర్ ఓపెన్ చేసి. అప్పుడు నాకు మామూలు ఆనందం కాదు, ప్రభాస్ గారు కలుస్తున్నారు ఇది అని. లోపలికి వెళ్ళిన తర్వాత ఒక ప్లాస్టిక్ చైర్ పెట్టి దాని మీద ఒక కేక్ తెచ్చిపెట్టి కేక్ కట్ చేయించారు నా చేత. కట్ చేయించి నా నోట్లో పెట్టి ఫోటోలు తీశారు. ప్రభాస్ గారు వచ్చి నాకు ఈ ఫోటోలు చూపిస్తాము, మీరు వెళ్ళండి, ఆయన లేరు అన్నాడు. వెళ్ళేవాడు వస్తాడు చూడు. అప్పుడు ఏ కారు వచ్చినా కూడా మేము మొత్తం చూసేవాళ్ళం లోపల ఉన్నాడేమో ఇది అని. యాక్చువల్గా లేడు ఆయన. అప్పుడు
అంటే నేనేంటంటే నెల్లూరు వెళ్ళిపోతున్నా, మళ్ళీ హైదరాబాద్ రాను, ఒక ఫోటో దిగేసి పోదాం అనే దాంట్లో బాగా ఇబ్బంది పెట్టేశాను. ఆ తర్వాత ఈ జర్నీలో అర్థమైంది చాలా తప్పది, ఆర్టిస్టులని హీరోల్ని అలా ఇబ్బంది పెట్టకూడదు అని. కలిసి ఇప్పుడు ప్రభాస్ గారిని కలిసి షేర్ చేసుకున్నారా ఈ లేదు విషయాలు? లేదు అంటే ఇది చెప్పాను కదా, చాలాసార్లు దగ్గరికి వచ్చే అవకాశం పోతుంది, ఇప్పటివరకు రాలేదు, ఇంకా రాలేదు. వెయిటింగ్. కలిసే అవకాశం, కలవాలి అంటే కొంచెం కలిసి ఉండొచ్చేమో యూవీ క్రియేషన్లో సినిమా జరిగినప్పుడు అక్కడ ఉన్న. కానీ ఇప్పుడు మనం కూడా వచ్చేసాం కదా ఇండస్ట్రీకి, ఇంకెక్కడే ఉంటాం కదా, అవునవును. ఏదో ఒక రోజు సెట్లోనే కలుద్దాం, సెట్లోనే కలుద్దాం. సెట్లోనే కలుస్తారు, కలిసి యాక్ట్ చేస్తారు. ఇంకోటి ఏంది, సెట్లో కలిసినప్పుడు ఇంకా క్యాజువల్గా మాట్లాడతాం కదా. ఇప్పుడు నేను వెళ్ళి నానా కష్టాలు పడి ఒక ఫోటో అని చెప్పి వెళ్ళి ఫోటో దిగి గురించి కాదు, మామూలుగా నా మైండ్లో అనిపించింది అంటే కలుద్దాం, ఏదో ఒక రోజు సెట్లో కలుద్దాం, కలుద్దాం, కలిసి యాక్ట్ చేద్దాం. రాజాసాబ్లో 100% చేయాల్సింది నా ఇంకా నాయి ఉంటాయి కదా, ఇంకా అలా వచ్చిన ప్రతిసారి మిస్ అయిపోయేది అనమాట. లాస్ట్కి సరే ఇంక ఇప్పుడు ఉండదులే, నెక్స్ట్ ఎప్పుడైనా ఉంటుందిలే అన్నారు మారుతి గారు, కోడేటర్ ఆర్పి గారు. కరెక్ట్గా నేను మిస్టర్ బచ్చన్కి తిరువన్నమలై అదే చెన్నై సైడ్ వెళ్ళా, అదేదో ఊరు అది, అక్కడ 25 రోజులు అక్కడ పోయిన 2 రోజులకు ఫోన్ వచ్చింది, ఏమయ్యా ఆయన మామూలుగా నన్ను, ఏ అబ్బాయి నెక్స్ట్ వీక్ అంతా బ్లాక్ చేసుకో రాజాసాబ్ అన్నారు. అన్నా నేను ఇక్కడ 25 రోజులు షూటింగ్ అన్నా, మిస్టర్ బచ్చన్కి వచ్చేసానంటే ఏంటబ్బా నువ్వు ఎప్పుడు చెప్పినా ఏదో ఒకటి చెప్పాలని అది పోయింది. ఓకే, అలా వస్తుంటాయి పోతుంటాయి నాకు. దగ్గర వరకు వచ్చి ఆగిపోయింది. ఓకే, చేస్తే మంచిది చేస్తానేమో, ఇంకా ఫుల్ లెంత్ క్యారెక్టర్లు. ఏంటి అంటే ఎన్టీఆర్తో కలిసి యాక్ట్ చేశారు కదా, ఎన్టీఆర్తో చేశారా? లేదు, అది మిస్. దేవరా కూడా మిస్ అయిందా? అప్పుడు ఏ సినిమా క్లాష్? ఏదో లేండి. ఓకే, అంటే చెప్పాను కదా 10 yearsలో 150 ఫిల్మ్స్ చేశానంటే నాకు వచ్చినట్టు కమిట్ అయిపోతుంటా. ఏది లైఫ్ వేస్తుందో తెలియదు, చిన్నది లైఫ్ వేస్తుందా పెద్దది లైఫ్ వేస్తుందా అనేది మన చేతుల్లో లేదు. అంటే ఆగి ఇది చేయాలా వద్దన్న ఆలోచన కూడా లేదు, ముందైతే చేస్తూ వెళ్ళిపోవటం. ఇప్పుడే పెద్ద సినిమా మనకు వస్తుందో రాదో తెలియదు కదా, వస్తుందని చెప్పేసి మన చేతిలో ఉన్న 4-5 సినిమాలు వదిలేయడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే మీకు లాస్ట్ 10 yearsలో చూస్తే చిన్న చిన్న సినిమాలు అద్భుతాలు చేస్తున్నాయి, మామూలు అద్భుతాలు కాదు. మీకు ఎందుకు ఇప్పుడు ఏక్మిని కథ ఉంది, చిన్న అది ఫుల్ వైరల్ అయిపోయింది, నాకు భలే ఉపయోగపడింది నాకు. అలాగే చిన్న బడ్జెట్ సినిమాలు చిన్నవి కూడా చాలా వస్తాయి. అంటే మామూలుగా ఇప్పుడు మీరు 150 సినిమాలు చేశారు, 150 సినిమాల్లో ఈ పాటికి అందరి హీరోలతో ఒక రౌండ్ వేసి ఉండాలి. నేను ఆల్మోస్ట్ ఇప్పుడు శ్రీ విష్ణు గారితో 3-4 సినిమాలు చేస్తున్నా, శర్వా గారితో 6 సినిమాలు చేశా, సాయిధరం తేజ్ గారితో కూడా 3 సినిమాలు చేశా. ఆయన కూడా స్టార్టింగ్ చేశా, సుప్రీము, చిత్రలహరి, మొన్న అంటే కోవిడ్ టైంలో సోలో బ్రతికి సో బెటర్, వైష్ణవ్ తేజ్ గారితో చేశా, అల్లు శిరీష్ గారితో చేశాను, నాని గారితో 3 సినిమాలు, అందరితో రిపీట్గా చేస్తున్నా. నాగశౌర్య గారితో చేశాను, సంతోష్ శోభన్తో అయితే ఆ ఏక్మిని కథ నుంచి ఒక 4-5 సినిమాలు చేశాను. ఇప్పుడు సుహాస్తో ఫస్ట్ సినిమా హే భగవాన్. ఓకే, అంటే ఏంటి క్యారెక్టరేషన్ వాళ్ళు చెప్పిన తర్వాత డైరెక్టర్లు మీరేమైనా స్పాట్ ఇంప్రొవైజేషన్ చేసే అవకాశం ఉందా? అంటే మీ డిక్షన్కి తగ్గట్టుగా, మీ బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా మీరేమన్నా చిన్నవి మనకి తగిలిన డైరెక్టర్లు కానీ ఇప్పుడున్న డైరెక్టర్లు అందరూ కూడా కంఫర్ట్ వాళ్ళంతా అందరికీ 100% ఫ్రీడమ్ ఇచ్చే డైరెక్టర్లే. అవును, ఎవరు కూడా ఈడున్నది చెప్పు అనే అంత స్ట్రిక్ట్గా ఉండదు. మనం కూడా పెద్దగా మార్చేది ఉండదు, చిన్న పంచులు ఏమైనా యాడ్ అవుతాయి సిచ్యువేషన్ తగ్గట్టు. ఓకే, రాసుకునేటప్పుడు ఒక లాగా ఉంటుంది, స్పాట్కి వచ్చిన తర్వాత వాళ్ళు కూడా మారుస్తారు, డైరెక్టర్లు రైటర్లు కూడా మారుస్తారు, చిన్న చేంజెస్ ఉంటాయి. ఓకే, అంటే ఇప్పటికీ అంటే మీరు కెరీర్ స్టార్ట్ చేసిన టైంకి ఇప్పటికీ కాన్ఫిడెన్స్ వచ్చిందా? లేదు నేను ఇండస్ట్రీలో సెటిల్ అయిపోయాను, ఫ్యూచర్లో డెఫినెట్గా నాకంటూ అంటే మీకంటూ ఇప్పటికీ గుర్తింపు ఉంది, అంటే ఫర్దర్గా మీరు ఎవరైతే యాక్ట్ చేయాలని అనుకుంటున్నారో ప్రభాస్ గారితో కానీ, ఎన్టీఆర్తో కానీ, అల్లు అర్జున్ గారితో, నెక్స్ట్ రామ్ చరణ్ గారితో, చిరంజీవి గారితో, అందరితో మీరు యాక్ట్ చేయగలను అనే కాన్ఫిడెన్స్ వచ్చిందా?